Hi everyone, thanks for choosing Learn Things Easily. This is Subramanian. సో ఈ వీడియోలో మీరు బీఫార్మ్స్ యొక్క యూజెస్ ఏంటి, ఎలా దేని గురించి ఉపయోగిస్తాం, వాటి సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయనే దాని గురించి నేర్చుకోబోతున్నారు. సో ప్రీవియస్ వీడియోలో ఒక 3 వీడియోస్ ఏమో తీసాను. ఆల్రెడీ ప్యాసివ్ వాయిస్ ఉంటుందా, బీఫార్మ్స్కి ఉండదా అనేది, అసలు బీఫార్మ్స్ ఎన్ని ఉంటాయి, ఎలా ఉంటాయి, వాటి మీనింగ్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ పర్టిక్యులర్ వీడియోలో యూసేజ్ ఎలా ఉంటుంది, వాటిని ఎలా యూస్ చేస్తాం, దేని గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం యూస్ చేస్తాం, అలాగే సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఎలా యూస్ చేయాలనేది చెప్తాను. ఓకే, సో ఫస్ట్ బీఫార్మ్స్ ఆల్రెడీ నేను ఒక వీడియోలో కవర్ చేశాను. బీఫార్మ్స్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం? ఓన్లీ బీఫార్మ్స్ని వెర్బ్తో కాకుండా నౌన్, ఆబ్జెక్టివ్, అడ్వర్బ్ తోటి మనం అదర్ దాన్ యాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడతాం, యూస్ చేస్తాం. అదర్ దాన్ యాక్షన్స్, వెర్బ్ ఫామ్ని యూస్ చేయకూడదు. యాక్షన్స్ అనేవి వెర్బ్ ఫామ్తో చెప్తాం కాబట్టి యాక్షన్స్ వెర్బ్ ఫామ్స్ తీసేసి మిగిలిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే యాక్షన్కి సంబంధించింది అంటే, ఉదాహరణకి అతని పొడుగు, ఓకే, ఆ అమ్మాయి అందంగా ఉంటుంది, సో హైదరాబాద్లో చాలా హోటల్స్ ఉన్నాయి, సో ఈ సందు చివరిన ఒక రెస్టారెంట్ ఉంది, అతను నా స్నేహితుడు, సో ఆమెకి అసూయ ఎక్కువ, ఓకే, అలాగే మేము కొంతకాలం మేము హైదరాబాద్లో ఉన్నాము, సో ఇతను ప్రస్తుతం అతను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు, మా పేరెంట్స్ ఎంప్లాయీస్, ఓకే, మా బ్రదర్ ఒక స్టూడెంటు. సో ఇలా ఏదైనా సరే అడగడం, చెప్పడం ఏదైనా సరే, సో అదర్ దాన్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చెప్తాం. సో అదర్ దాన్ యాక్షన్స్ అంటే ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అని జనరల్గా అనుకోవచ్చు. చూడండి, టు ఎక్స్ప్రెస్ ప్రొఫెషన్ అంటే ప్రొఫెషన్ నేమ్. ఉదాహరణకి అతను ఇంగ్లీష్ టీచ్ చేస్తాడా అన్నా అనుకోండి, హీ టీచర్స్ ఇంగ్లీష్. బట్ అలా కాకుండా మనం అలా కూడా హీ ఈజ్ ఎ మ్యాథ్స్ టీచర్, హీ ఈజ్ అన్ ఇంగ్లీష్ టీచర్ అలా కూడా చెప్పచ్చు కదా. ఇంగ్లీష్ టీచర్ అంటే అతని ప్రొఫెషన్, హీ ఈజ్ ఎ టీచర్, ఓకే. అలా కాకుండా హీ ఈజ్ ఎ స్టూడెంట్, అలా కాకుండా హీ టీచర్స్ సంథింగ్ అన్నప్పుడు అది వెర్బ్లోకి వెళ్తుంది. అందువల్ల ప్రొఫెషన్ నేమ్ యొక్క ప్రొఫెషన్ చెప్పేటప్పుడు అది యూస్ చేస్తాం. అలాగే ఒకళ్ళ కండిషన్, హౌ సమ్వన్ ఆర్ సంథింగ్ ఈజ్, ఏదైనా ఎవరైనా ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి. క్యారెక్టర్, ఎటువంటి వాళ్ళు, హీఈస్ బ్రేవ్, షీఈస్ టిమిడ్, ఓకే, అలాంటివి ఏవైనా చెప్పాడు. దే ఆర్ ఎడమెంట్. సో దే ఆర్ ఎడమెంట్ అంటే కొద్దిగా పట్టు ఎక్కువగా ఉండడం, మూర్ఖంగా ఉండడం అలాంటివి. సో అలా చెప్పేటప్పుడు, సో అలాగ మనం ప్రొఫెషన్, కండిషన్, క్యారెక్టర్, స్టేట్ అండ్ టైమ్ అండ్ వెదర్ చెప్పేటప్పుడు కూడా మనం దీంతోనే చెప్పాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, వాట్ టైమ్ ఇస్ ఇట్ నా, ఇట్ ఈస్ 9:30, ఇట్ ఈస్ 6:30 అలా చెప్తాం. ఓకే, వెదర్ గురించి చెప్పేటప్పుడు కూడా ఇట్ ఈస్ కోల్డ్, ఇట్ ఈస్ కూల్ హియర్, ఇట్ ఈస్ హాట్ హియర్, వార్మ్ హియర్ ఇలాంటివి చెప్తాం. ఇట్ ఈస్ సన్నీ హియర్, ఓకే, ఇట్ ఈస్ క్లౌడీ హియర్. ఇలాగా మనం వెదర్ గురించి చెప్పేటప్పుడు కూడా బీఫార్మ్స్నే యూజ్ చేస్తాం. స్టేట్, అతను ఎలా ఉన్నాడో ఇంతకుముందు జస్ట్ లైక్ క్యారెక్టర్, కండిషన్, అది ఇది ఆల్మోస్ట్ ఒకటే. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే, సో వీటిల్లో ఎక్కడ కూడా మనం యాక్షన్ గురించి మాట్లాడట్లేదు. అందువలన అదర్ దాన్ యాక్షన్ ఏదైనా సరే మనం బీఫార్మ్స్ని యూజ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మన స్ట్రక్చర్స్ ఎలా చెప్పాలి, సెంటెన్స్ని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఎలా చెప్పాలి. సో మీరు ఎవరి గురించి అయితే దేని గురించి అయితే చెప్తున్నారో దాన్ని సబ్జెక్ట్ అంటాం. సో మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా బేసిక్గా ఆల్రెడీ సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఒక వీడియో చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సెంటెన్స్ స్ట్రక్చర్స్ గ్రామర్లో మామూలుగా ఎలా ఉంటాయంటే 4 సెంటెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేట్మెంట్స్ అంటాం. స్టేట్మెంట్స్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్, ఇట్స్ నథింగ్ బట్ ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే స్టేట్మెంట్స్, అడుగుతుంటే ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఆర్ క్వశ్చన్స్, సింపుల్గా క్వశ్చన్స్ అంటాం. ఇంపారేటివ్స్ అంటే ఆర్డర్స్ కానీ రిక్వెస్ట్ కానీ ఇవన్నీ ఇంపారేటివ్స్. అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే మనకి సడన్ ఫీలింగ్స్ ఏవైనా ఉంటాయి వాటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో స్టేట్మెంట్స్ వస్తే ఇంపారేటివ్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఆల్మోస్ట్ వచ్చేసినట్లే. స్టేట్మెంట్స్ నేర్చుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ రెండు కలిపి, అంతకంటే ఎక్కువే అవసరం ఉంది. అందువల్ల ఇంపారేటివ్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ మీద ఎప్పుడు కూడా మనం శ్రద్ధ పెట్టాం ఎక్కువగా. సో అది వస్తే ఇవి వచ్చేసినట్టే కాదు. మిగిలిన వాటిలో స్టేట్మెంట్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్. మళ్ళీ స్టేట్మెంట్స్లో 2 రకాలు ఉంటాయి. ఏంటి, ఒక ఇన్ఫర్మేషన్ని పాజిటివ్గా ఇవ్వడం, రెండోది నెగిటివ్గా. అతను ఇక్కడ ఉన్నాడు,
పాజిటివ్గా ఇచ్చాను. అతను ఇక్కడ లేడు కాదు ఇలాంటివి నెగిటివ్, అంతే తప్ప మీనింగ్ నెగిటివ్గా అని కాదు. ఓకే, అతను చెడ్డవాడు అంటే నెగిటివ్గా మీనింగ్ కదా అంటే చెడ్డవాడు అనేది పాజిటివ్ సెంటెన్స్, అది చెడ్డవాడు కాదు నెగిటివ్, కాదు లేదు అనేది నెగిటివ్. ఓకే, దాని మీనింగ్ అనేది కాకుండా సో ఆ కాదు లేదు అనేవి ఏమైనా ఉంటే కనుక అది నెగిటివ్. సో అతను ఇక్కడ ఉన్నాడు పాజిటివ్గా చెప్పాను, అతను ఇక్కడ లేడు నెగిటివ్గా చెప్పాను. సో అడిగేటప్పుడు చెప్పేటప్పుడు 2 రకాలు ఉంటాయి, పాజిటివ్గా చెప్పడం నెగిటివ్గా చెప్పడం. అడిగేటప్పుడు 4 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ దాన్ని ఎలా క్లాసిఫై చేస్తాం అంటే ఈ సెంటెన్స్ కూడా నేను ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఒక వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఓకే, మాట్లాడేటప్పుడు ఇవే మాట్లాడతాం కాబట్టి ఈ సెంటెన్స్ స్ట్రక్చర్స్ బాగా అర్థం చేసుకోవాలి. దీని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి సంబంధించిన వీడియోని ఖచ్చితంగా చూడండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది. సో ఆ సెంటెన్స్ స్ట్రక్చర్స్ మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మీరు మైండ్లో ఇఫ్ యూ కీప్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ మైండ్, ఇట్ విల్ బి వెరీ ఈజీ టు ask information or give information. It is very easy to understand what someone is saying or what if someone is asking. ఎవరైనా అడుగుతున్నా చెప్తున్నా, if someone is he is talking something, whether he is really asking you information or he is giving you any information, you are not able to understand. How can you understand whether that fellow is giving you information or that fellow is asking you information? So that depends on whether he is using the auxiliary verb before the subject, before the noun in the sense or some pronoun, or he is using auxiliary verbs after noun and pronoun, that is subject. సో దాన్ని బేస్ చేసుకునే మనకు ఉంటుంది. సో అది ఎక్స్ప్లెయిన్ చేశాను, అదొకసారి చూస్తే కనుక మీరు అది జ్ఞాపకం ఉంచుకోకపోతే మీరు ఇంగ్లీష్లో ఎంత వొకాబులరీ వచ్చినా ప్రొనౌన్సియేషన్ వచ్చినా ఇంగ్లీష్ మాట్లాడటం అనేది జరగదు. సో అందువల్ల ఖచ్చితంగా ఆ వీడియో చూడండి, ఇక్కడ కూడా ఒకసారి జనరలైజ్ చేసి చెప్తాను. సో ఇన్ఫర్మేషన్ అడిగేటప్పుడు 2 విధాలుగా ఉంటాయి. ఒకటి క్వశ్చన్ వర్డ్స్తో అడుగుతాం, రెండోది క్వశ్చన్ వర్డ్స్ లేకుండా అడుగుతాం. ఇందాకలాగే పాజిటివ్గా చెప్పడం నెగిటివ్గా చెప్పడం ఎలాగో క్వశ్చన్ వర్డ్ లేకుండా పాజిటివ్గా అడగడం, అలాగే క్వశ్చన్ వర్డ్ లేకుండా నెగిటివ్గా అడగడం. ఇప్పుడు క్వశ్చన్ వర్డ్తో కూడా సేమ్, క్వశ్చన్ వర్డ్ యూజ్ చేసి పాజిటివ్గా అడగడం, అలా కాకుండా క్వశ్చన్ వర్డ్ యూజ్ చేసి నెగిటివ్గా అడగడం. ఓకే, సో ఇక్కడ ఇదే ఇచ్చాను. సో ఫస్ట్ పాజిటివ్గా చెప్పడం, సెకండ్ వన్ నెగిటివ్గా చెప్పడం, థర్డ్ వన్ పాజిటివ్గా అడగడం క్వశ్చన్ వర్డ్ లేకుండా, ఫోర్త్ వన్ నెగిటివ్గా అడగడం క్వశ్చన్ వర్డ్ లేకుండా, ఫిఫ్త్ వన్ థర్డ్ వన్కి ముందు క్వశ్చన్ వర్డ్ ఏం కావాలో అది పెడితే ఫిఫ్త్ వన్ క్వశ్చన్ వర్డ్ తోటి పాజిటివ్గా అడగడం, సిక్స్త్ వన్ ఫోర్త్ దానికి ముందు వై అనే దాన్ని క్వశ్చన్ వర్డ్ని పెడితే అది నెగిటివ్గా అడగడం. వై అనేది ఎందుకు పెట్టాలని ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ఒకసారి చూడండి. సో ఎప్పుడైనా సరే ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్ని స్టార్టింగ్లో యూజ్ చేస్తాం, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. సో ఇఫ్ యు ఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్, సబ్జెక్ట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ద బిగినింగ్. సో సబ్జెక్ట్ని యూజ్ చేస్తాం. సో ఇచ్చేటప్పుడు ఇక్కడ బీ ఫార్మ్స్ కాబట్టి బీ ఫామ్ని యూజ్ చేయాలి. ఏ బీ ఫామ్ని యూజ్ చేయాలి ఆల్రెడీ చెప్పాను, బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, ఓకే, విల్ బి ఇలా ఉన్నాయి. సో దేనితో యూజ్ చేయాలని జనరల్గా చెప్పాను, నెక్స్ట్ వాటిల్లో మళ్ళీ ఇంకొంచెం క్లియర్గా చెప్తాను. సో ఐతో యామ్ని ప్రజెంట్లో, హీ షీతో ఈజ్ని, వి అండ్ దేతో ఆర్ని ప్రజెంట్లో యూజ్ చేస్తాం. ఐ, హీ, షీ అండ్ ఇట్ తోటి మనకి వజ్ని, అండ్ వి యూ అండ్ దే తోటి వర్ని పాస్ట్లో యూజ్ చేస్తాము. ఫ్యూచర్లో ఎవరితోనైనా సరే విల్ బీనే యూజ్ చేస్తాం. ఓకే, సో సబ్జెక్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నావో అది పెట్టి, ఏ టైంకి సంబంధించిన బీ ఫామ్ పెట్టాలో అది పెట్టి, దాని తర్వాత పాజిటివ్గా అయితే ఇంక నాట్ అక్కర్లేదు, నెగిటివ్గా అయితే కనుక నాట్ పెట్టి, దాని తర్వాత కాంప్లిమెంట్ అంటారు. ఇక్కడ కాంప్లిమెంట్ అంటే వర్డ్స్ విచ్ కంప్లీట్ ద మీనింగ్ of the particular sentence. So you need to use some words to complete the meaning. Those words మనకి ఇక్కడ ఏమంటారు కాంప్లిమెంట్ అండ్ కాంప్లిమెంట్ అనేది ఇక్కడ ఆ మీనింగ్ టోటల్ సెంటెన్స్ మీనింగ్ కంప్లీట్ చేయడానికి యూజ్ చేసే వాటిని కాంప్లిమెంట్ అనేది కంగ్రాచులేట్ చేసేటప్పుడు యూజ్ చేసేది అది వేరే, CYMPLE, ఇది CYMPLE. ఓకే, సో ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్ని ముందు యూజ్ చేసి, దాని తర్వాత బీ ఫామ్ యూజ్ చేసి, దాని తర్వాత నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్తాను.
హీ ఈజ్ హియర్. నేను ఒకటే తీసుకుంటున్నాను, ఎందుకంటే బిగినింగ్లో ఉన్నాం కాబట్టి సింపుల్ సెంటెన్సెస్ తీసుకుంటున్నాను, ఈజీగా అర్థం అవుతుంది కాబట్టి. హీ ఈజ్ హియర్. అతను ఇక్కడ ఉన్నాడు. నేను లేడని చెప్పాలి నెగిటివ్గా. హీ ఈజ్ నాట్ హియర్. సో అతను ఇక్కడ లేడు. అతను ఇక్కడ ఉన్నాడా అనాలి. అడిగేటప్పుడు ఎప్పుడు కూడా ఆక్సిలరీ వెర్బ్ ఆర్ బీ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకురావాలి. కాబట్టి దీన్ని ఇలా తీసుకొస్తే ఈ రెండింటిని రివర్స్ చేస్తే బీ ఫామ్ ప్లస్ సబ్జెక్ట్ యూజ్ చేసి మిగతా దాన్ని యూజ్ చేస్తే అది అడగడం. సో ఈజ్, హీ ఈజ్ అన్నగాడు ఈజ్ హీ హియర్, క్వశ్చన్ మార్క్. ఈజ్ హియర్, అతను ఇక్కడ ఉన్నాడా, అతను ఇక్కడ లేడా అనాలి. సో నాట్ని యూజ్ చేయాలి. లేడా కాదా అంటే ఇక్కడ జస్ట్ లైక్ బిఫామ్ తర్వాత నాట్ని అలా యూజ్ చేస్తాము, ఇక్కడ కూడా అలా యూజ్ చేయాలి. ఈజ్ హీ నాట్ హియర్, అతను ఇక్కడ లేడా, ఈజ్ హీ నాట్ హియర్. ఈ నాట్ని ఈజ్ పక్కన కూడా యూజ్ చేయొచ్చు, బిఫామ్ ప్లస్ నాట్ యూజ్ చేయొచ్చు. సారీ, బిఫామ్ ప్లస్ నాట్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఇలా యూజ్ చేసినప్పుడు షార్ట్ ఫామ్ యూజ్ చేయాలి. వాడికి ఈజ్ నాట్ అని సపరేట్ చేయకుండా, ఓకే, ఈజెంట్, వాజెంట్, వారెంట్, యామింట్ అనేది ఉండదు, యామింట్ అనేది యూజ్ చేయము. అప్పుడు అవసరమైతే యామింట్కి బదులుగా కూడా ఈజెంట్ యూజ్ చేయొచ్చు, అప్పుడు నేను తర్వాత చెప్తాను. సో ఈజెంట్ క్వశ్చన్లో అడిగేటప్పుడు యామింట్ని యూజ్ చేయకూడదు. ఓకే, ఈజెంట్, వరెంట్, వాజెంట్ ఇలా యూజ్ చేస్తాను. సో అలాగే మనకి విల్ బీలో యూజ్ చేసేటప్పుడు నాట్ని ఎప్పుడు కూడా విల్కి బీకి మధ్యలో పెట్టాలి. విల్ బీకి నెగటివ్ విల్ నాట్ బి, విల్ బీ నాట్ కాదు. హీ విల్ బీ హియర్ టుమారో, హీ విల్ నాట్ బీ హియర్ టుమారో. ఓకే, అది మళ్ళీ చెప్తాను. సో హీ ఈజ్ హియర్, హీ ఈజ్ నాట్ హియర్, ఈజ్ హీ హియర్, ఈజ్ హీ నాట్ హియర్. ఈ నాట్ ముందు యూజ్ చేస్తే ఈజంట్ హీ హియర్, ఈజంట్ హీ హియర్. కాంట్రాక్షన్స్కి మీరు ఎప్పుడు కూడా ఎవరిని ఏమీ అవసరం లేదు, చాలా ఈజీ అండి కాంట్రాక్షన్స్. అవి మీకు మాట్లాడుతూ ఉండగా గ్రాడ్యువల్గా వచ్చేస్తాయి. ఉదాహరణకి అతను ఇక్కడ ఉన్నాడా అనేది క్వశ్చన్ మనకు తెలుగులో. మీరు అడిగేటప్పుడు ఫాస్ట్ మీద అడిగేటప్పుడు కొద్దిగా ప్రాక్టీస్, మామూలుగా తెలుగు వచ్చిన తర్వాత ఏమంటారు, అతను ఇక్కడ ఉన్నాడా, అతను ఇక్కడ ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా అనేది ఇక్కడ ఉన్నాడా అడుగుతారు. సో ఇక్కడ ఉన్నాడా అనేది మీకు ఎవరు చెప్పలేదు, కానీ మీ మామూలుగా ప్రాక్టీస్లో వచ్చేస్తుంది. నువ్వు రేపు వస్తున్నావా అని అడిగారు, దాన్ని మీరు ఏమడుగుతారు తెలుగులో మామూలుగా, నువ్వు రేపు వస్తున్నావా, రేపు వస్తున్నావా, రేపు వస్తున్నావా అని రేపు వస్తున్నావా అంటారు. అలాగే మనకి చాలా ఇంగ్లీష్ సెంటెన్స్లో కూడా వర్డ్స్లో కూడా అలాగే షుడ్ హ్యావ్ అని చూస్తాను. షుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, షుడ్ తర్వాత హెచ్ని సైలెంట్ చేసి డిజేవి, షుడ్లో డీని పక్కన హెచ్ఏవిలో హెచ్ని సైలెంట్ చేసి ఏవి, షుడ్ హ్యావ్ అనేది ఇస్తుంది. కుడ్ హ్యావ్. ఓకే, టెల్ హెర్ అనుకోండి, టెల్ తర్వాత హెచ్ సైలెంట్ టెలర్, టెల్ హెర్ టెలర్, టెలింగ్. ఓకే, కొన్ని ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. మీరు దాన్ని మీరే కాన్సన్ట్రేట్ చేసి ఎవరో అంటున్నారో నేర్చుకుని అలా అనక్కర్లేదు. జస్ట్ వన్స్ యూ స్టార్ట్ స్పీకింగ్ అండ్ ఇఫ్ యూ గెట్ మినిమమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్పీకింగ్, ఓకే, దెన్ ఆటోమేటిక్గా మీరుగానే వాటిని అనేస్తారు. కొన్నింటిని సైలెంట్ లెటర్స్ని వాటిని నేర్చుకోవాలి తప్ప మిగతా వాటిని నేర్చుకోవక్కర్లేదు. ఓకే, సో ఈజంట్ హీ హియర్. ఓకే, సో అతను ఎందుకున్నాడో అడగాలి, లేకపోతే ఎక్కడున్నాడో అడగాలి. Where is he now? Where is he now? Okay? With whom is he now? With whom is he now? అతను ఇప్పుడు ఎవరితో ఉన్నాడు. ఓకే, ఎప్పుడు కూడా అతను ఇక్కడ ఉన్నాడా అని అడిగాను. ఈజ్ హీ హియర్ నా అని అడిగాను. అతను ఉన్నాడన్నా అనుకోండి, ఎవరితో ఉన్నాడు, ఎక్కడున్నాడు అని అడుగుతారు. అతను లేడని అన్నా అనుకోండి, మీరు ఒకటే అడగగలరు, ఎందుకు లేడు, నేను ఉండమన్నాను కదా అని అడగగలరు. చాలా సాధారణంగా 99% ఇదే వస్తుంది. ఓకే, అందువల్ల నెగిటివ్ క్వశ్చన్స్లో అడిగేటప్పుడు ఎప్పుడు వైనే యూజ్ చేస్తామని పెట్టాను. 99% సెంటెన్స్లో వై తప్ప ఇంకేది రా. నేను అక్కడ ఉండమన్నాను కదా, నువ్వు ఎందుకు ఉండలేదు, ఉండకపోతే ఎందుకు ఉండలేదు అని అడగాలి. నేను ఇక్కడ ఉండొద్దన్నాను కదా, ఎందుకున్నావు, లేదా అతను ఉన్నాడన్నా అనుకో, ఎవరితో ఉన్నాడు, ఎంతసేపటి నుంచి ఉన్నాడు, ఇన్ని అడగచ్చు.
సో అతను లేడు అంటే ఎందుకు లేడు అని మాత్రం అడగలం. అందువల్ల నెగిటివ్ క్వశ్చన్స్లో వైట్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, సో దేనికైనా సరే ఇలా ఉంటుంది. హీ ఈజ్ హియర్, హీ ఈజ్ నాట్ హియర్, ఈజ్ హీ హియర్, ఈజ్ హీ నాట్ హియర్ ఆర్ ఈజంట్ హీ హియర్, వేర్ ఈజ్ హీ నౌ అండ్ వై ఈజంట్ హీ హియర్. అలా పాతలు చెప్పాలంటే దే వర్ హియర్ ఎస్టర్డే, దే వర్ నాట్ హియర్ ఎస్టర్డే, were they here yesterday, weren't they here yesterday, or were they not here yesterday, so where were they yesterday and why weren't they here yesterday, వాళ్ళు నన్ను ఇక్కడ ఎందుకు లేరు, or why were they not here, or why weren't they here yesterday. సో అలాగా పాస్ట్ యూస్. సో విల్కి బీకి మాత్రం నెగటివ్స్ చెప్పేటట్టు విల్కి బీకి మధ్యలో నాట్ వస్తుంది. క్వశ్చన్స్లో విల్ ఒకటే షిఫ్ట్ అవుతుంది. ఓకే, she will be here tomorrow. I'm రేపు ఎక్కడ ఉంటుంది. she won't be here tomorrow. she will not be here tomorrow in the sense. she will not be here tomorrow. I'm రేపు ఎక్కడ ఉండదు. will she be here tomorrow? I'm రేపు ఎక్కడ ఉంటుందో will ఒక దాన్నే షిఫ్ట్ చేస్తాం. will she be here tomorrow? ఓకే, ఆ నెగటివ్స్ అడగాలనుకో will she not be here or will ని not ని కలిపి won't she be here tomorrow? ఓకే, will she not be here tomorrow or won't she be here tomorrow? ఓకే, where will she be tomorrow? Where will she be tomorrow? ఆమె రేపు ఎక్కడ ఉంటుంది. Where will she be tomorrow? So why won't she be here tomorrow? ఆమె రేపు ఇక్కడ ఎందుకు ఉండదు. ఓకే, సో అందువల్ల ఈ క్వశ్చన్ సెంటెన్స్ స్ట్రక్చర్లో సబ్జెక్టుల స్థానంలో ఎవరినైతే వాళ్ళని పెట్టుకోండి. బీఫామ్లో ఏ టైంకి సంబంధించింది ఈ సబ్జెక్ట్తో కావాల్సిన అగ్రి అయ్యే బీఫామ్ పెట్టుకోండి. దాని తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నారో దాన్ని పెట్టుకోండి. సో నెగిటివ్స్ చెప్పండి, బీఫామ్ పక్కన నాట్ పెట్టండి. కుదరడుగా అంటే దీన్ని రివర్స్ చేయండి. నెగిటివ్ కుదరడుగా అంటే దీన్ని రివర్స్ చేసిన దానికే నాట్ని థర్డ్ పొజిషన్లో కానీ అదర్వైజ్ ఫస్ట్ బీఫామ్ తర్వాత కానీ యాడ్ చేయండి. కుదిరి వర్డ్ అడగాలంటే కుదిరితో అడగాలనుకుంటే కుదిరి వర్డ్ని ముందు పెట్టండి. సో ఇదే మీరు ఈ సెంటెన్స్ స్ట్రక్చర్లో ఎప్పుడు మాట్లాడేటప్పుడు ఇలాగే యూజ్ చేయాలి. ఇవి మాట్లాడేమో కానీ సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఎప్పుడు బీఫామ్ వల్ల వెర్బ్ వస్తుంది అంతే తప్ప సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఎప్పుడు సబ్జెక్ట్ ప్లస్ verb plus extra words, subject plus auxiliary verb plus extra words, subject plus auxiliary verb plus not plus extra words, ఇలా సేమ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి. కుదరగా అంటే auxiliary verb ముందుకు తీసుకొస్తాం, auxiliary verb plus subject. నెగిటివ్ అడగా అంటే దానికి నాట్ యాడ్ చేస్తాం. సో ఈ సెంటెన్స్ స్ట్రక్చర్స్ మీరు ఫెమిలియర్ అవ్వాలి. ఎప్పుడైనా మీకు ఇది ఒకటి ఇస్తే కనుక ఫస్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఇస్తే కనుక ఈ 5 రాసేటట్టు ఉండాలి, చెప్పేటట్టు ఉండాలి. మీకు ఫోర్త్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఇస్తే కనుక మిగిలిన 5 చెప్పేటట్టు ఉండాలి. ఈ ఫిఫ్త్ లాస్ట్ వన్ ఇస్తే కనుక ఈ పైన 5 చెప్పేటట్టు ఉండాలి. మొత్తం అన్ని ప్రతిదానికి చెప్పడం అనేది కుదరదు. ఒక 5-6 సెంటెన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోతుంది, అలవాటు అయిపోతుంది. సో ఒక సెంటెన్స్ ఇస్తే మిగిలినవన్నీ రాసేటట్టుగా ఉండాలి, చెప్పేటట్టుగా ఉండాలి, గబగబా చెప్పేటట్టుగా ఉండాలి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో బీఫామ్స్ దీనికి యూజ్ చేస్తాము. సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ రేపు నేను బీఫామ్స్కి ప్రజెంట్ బీఫామ్స్, పాస్ట్ బీఫామ్స్, ఫ్యూచర్ బీఫామ్స్కి ఈ సెంటెన్స్లో చెప్పి మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. అసలు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించింది ఇవి అప్పటిదాకా అంత ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి రేపటి నుంచి ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ యూసేజ్ అండ్ యూస్ ఆఫ్ బీఫామ్స్ అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్. ఓకే, so thank you very much for watching this video, and once again I am requesting all my students to recommend my videos to your friends and family members who are really interested in learning spoken English. And one more thing is I am also uploading some other subjects like arithmetic and some geology videos, and have already uploaded 2 or 3 videos on geology, and I am going to upload some more videos on different subjects. And if you are really interested in watching all these topics and other things, I'm really thankful to you. And మీకు కాకపోయినా సరే మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఏ సబ్జెక్ట్ అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో, వాళ్ళు చదువుతున్నారో ఆ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ని చూడమని చెప్పండి, సజెస్ట్ చేయండి. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాంపిటేటివ్ ఇంగ్లీష్లోను, స్పోకెన్ ఇంగ్లీష్లోను, ఇంటర్వ్యూస్లోను అన్నింటిలోనూ ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోస్ అందరికీ ఉపయోగపడతాయి. నేను ఫస్ట్ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇది అయిన తర్వాత మిగతా కాన్సన్ట్రేట్ చేస్తాను. అండ్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ నేనైతే ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2.
అండ్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ డిఫరెంట్గా ఉంటుంది, స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పేది ఇది ఎందుకు ఉపయోగపడదా అనుకోకండి. కాంపిటేటివ్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ రెండు ఒకటే. కాంపిటేటివ్ ఇంగ్లీష్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్ కంటే ఇంకొన్ని ఎక్కువ టాపిక్స్ నేర్చుకోవాలి తప్ప స్పోకెన్ ఇంగ్లీష్ ఏమీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడానికి కుదరదు. వీళ్ళు కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ఉపయోగపడాలి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా మీకు కాంపిటేటివ్ ఇంగ్లీష్లో కూడా చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.